మాటలందరూ చక్కగా అందరు కలుపుకోవాలి. పేరు పేరు అందరూ జయ శ్రీరామ్. అది అయితే గట్టిగా ఆగితే మనసు నీకే బాగోలేదా మనసు రేపు ఈ మూటలు కొట్టుకొని వస్తారు. డబ్బులు అయితే మనం కింద నుంచి ఎంత దూరం అయినా మోసుకెళ్తాం. వచ్చింది మీకు అన్ని తిని పెడతాడు. అమ్మ ఇది ఎవడో బాగున్నాడు అన్ని ఏది ఇస్తాడు అనుకుంటున్నారు మీరు. ఊటిని ఎవడిస్తాడు చెప్పండి, వాడికి లాభం లేకుండా. తెలుసా నెలకు వచ్చి ఎంత వస్తుందో తెలుసా? అది 2 లక్షలు 3 లక్షలు వస్తాయి. మీ చూపించి వాళ్ళు సంపాదించుకుంటారు బయట. పడేస్తారు 2 లక్షలు జెండా కట్టండి కదా కట్టింది ఆవిడ కట్టుకుని సంవత్సరం పెరిగి మరి కూర్చోరా. మీరు జెండా మీరు ఎక్కడ కడతారో కట్టేసుకోండి. పాకు కూర్చోండి. నెక్స్ట్ రండి మీరు కూడా మాతో రావాలి. ఇప్పుడు అదే చెప్పింది. రాజీరామరా జై శ్రీరామ్. 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 అమ్మా ఇల్లుగాలో లేదు పెద్ద అందరూ ఒక లైన్ లో ఉంటుంది. సెంటర్లో ఇల్లు సెంటర్ రావాలి మనకి. అది అలా వచ్చేటట్టు జనాన్ని మత మార్చడానికి శ్రీరామచంద్రమూర్తి అదే రాముడు సీత తెలుసు కదమ్మా. ఆంజనేయ స్వామి ఎవరు మన వానరుడే. అది అవునా మన ఆంజనేయ స్వామి అక్కడ ఉన్నాడు కదా. అది ఎంట్రన్స్ లో రక్షిస్తున్నాడు. ఈ గ్రామాన్ని ఎంట్రన్స్ లో ఉంది. ఆయన చెప్పాడు మాకు రాత్రికి అల్లాకి వచ్చి కొన్ని భూతాలు 2-3 రోజులు ఇక్కడికి వచ్చి మతం మాత్రం చూస్తున్నారంట. వచ్చారా మొన్న? ఏమైనా బిర్యానీ ప్యాకెట్లు ఏమైనా తీసుకొచ్చాడా? కేకులు ఇవంతా రాజులబాబు అడవి రాజులబాబు మన బాబు పండుగ కొత్తలు కొత్త సంక్రాంతి ఇవన్నీ చేసుకోవాలి కదా మన ఆదివాసీ. మరి అవన్నీ మానేసి బొట్లు తీసేసి భక్త చనిపోయినట్టు అలా ఉండకూడదు కదా. ఈ రోజు మనకి అడవి తల్లి మనకి అన్ని ఇస్తుంది. మనం చెట్టు పొట్టును పూజించుకుంటాం. అవునా? మన సంస్కృతి సాంప్రదాయం అది. మనం ఇన్నాళ్ళు ఎలా బతికామో మనం అలాగే బతకాలి. అలాగని ఇక్కడే ఉండిపోకూడదు. చదువుకుని ఉన్నత స్థితికి వెళ్ళొచ్చు. కానీ మన గిరిజన సాంప్రదాయం మన పూర్వీకులు ఏదైతే మనకు వారసత్వంగా ఇచ్చారో అది మర్చిపోకూడదు. కనుక మన ధర్మాన్ని ఏనాడు వేడద్దు. ఈ ఫోటో మీ ఇంట్లో పెట్టుకుంటే ఈ రోజు మీకు అన్ని కలిసి వస్తాయి. ప్రసాదాలు మొత్తం అన్ని తరలిపోతాయి. ఎవరైనా అడారి మతాలు వేరే మతాల వచ్చి మా దేవుడే దేవుడు వీళ్ళందరూ దేవుడు కాదు రాళ్ళు రప్పలు అని ఎవరైనా అన్నారనుకోండి చేత కొట్టండి. తమ్ముడు మీకు చెప్పాను కదా, మీ ఊళ్ళో ఈ అడవి ఎవరిదే? మనదే, మీది. బయట నుంచి ఎవరన్నా వచ్చి మీకు ఊరికి ఏదైనా ఇస్తున్నారు అంటే మిమ్మల్ని మోసం చేయడానికి. ఊరికి ఎందుకు ఇస్తారు చెప్పండి? ఈ రోజు మీకు 100 రూపాయలు ఇస్తాడు, రేపు పొద్దున ఏం చేస్తాడు? మీ దగ్గర నుంచి 1000 రూపాయలు లాగుతాడు. చచ్చిపోయింది మొన్న. మీరు చర్చికి వెళ్ళారనుకో, ఆట చెక్క నిలువు చెక్క బ్యాచ్కి వెళ్ళారనుకో, చర్చికి వెళ్ళారనుకో మానసిక వికలాంగులు వచ్చేస్తున్నాయి. దేవుడే చచ్చిపోయాడు. అర్థమైందా? ఇక చూడు బంగారం ఎంత అందంగా ఉన్నారు వీళ్ళు, నవ్వుతున్నారు కదా. ఆ చచ్చిపోయిన సిలువు మీద సేవ అయిపోవడం చూసారా? మనం కూడా అలాగే అయిపోతాం. ట్రైనింగ్ ఇచ్చింది నీకు కరెక్ట్ నేర్చుకుందా రా మన ఊరు వచ్చేస్తావా? తీసుకెళ్ళండి బాబు, అక్కడికి తీసుకెళ్తే ఆడుకున్నాగా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గురుగారు మీరు ఇవ్వండి. గురుగారు ఇవ్వండి. తమ్ముడు రండి, మీరు రండి. మన ఊరు
కుమారి బాగున్నారా? బయటగా పెట్టుకోమా, బాగుంటుంది. అది చక్కగా దేవుడిని గుడి పెట్టుకోవాలి. అందరూ ఆయన ఇస్తారు. అందరూ వాళ్ళే మనం మాట్లాడ మనకు లేవు హాస్పిటల్స్ బోర్డు ఉన్నాయి. ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు వీళ్ళు తీసుకెళ్ళి చేయించుకోవచ్చు. అక్క ఇది మీరేం మతం మారక్కర్లేదు. డబ్బులు వచ్చిందంటే మన దండమ్మా, మీకు ఏదైనా అవసరం చెప్తాను, తెలుసు. అది దేనికంటే మనోళ్ళు అందరూ బాధపడుతుంది. ఇందాక నుంచి కూడా వచ్చిన నుంచి బాధపడుతుంది. వాళ్ళ అబ్బాయికి ఆ అమ్మ, ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ బాగుంది. ఎవరికి ఆవిడ పెట్టుకుని నమస్కారం చేసుకుంటారు రోజు. మరి మన ఊరు నాశనం చేసే వాళ్ళు వస్తే మనం సహకరించకూడదు కదా, మీ బ్యాగ్ సహకరించకూడదు కదా. బ్యాగ్ ఎక్కడ ఉందండి? మన దేశం బాగుండాలి కదా, మన ఊరు బాగుండాలి కదా, మన ఊరు మన గ్రామం ఉన్న ప్రజలందరూ బాగుండాలి కదా. మన అందరిని నాశనం చేసేవాడు మన గ్రామం వచ్చినప్పుడు వాడికి మనం సహకరించామంటే మనం దేశద్రోహం చేసినట్టే కదా. కనుక ఇప్పుడు మాట్లాడేది చూడండి, సాక్షాత్ విష్ణుమూర్తి అవతారం ఆంజనేయం ఉన్నాడు. జై జై శ్రీరామ్. దేవుడు వచ్చాడు. ఇంకా భారతదేశంలో ఉన్నట్టు మహాత్ముడిని దేవుడిని కూడా జయ శ్రీమంతుడు ఇబ్బంది పడతాయి. ఈ దేశ క్రైస్తువులు పట్టుకుని ఈ దేశ క్రీస్తు పట్టుకుని మన ప్రధానం అర్థమవుతుంది కదా. యేసు ప్రభు ఇవన్నీ ఏంటంటే భయం చెక్కల టైప్ అన్న. మన ప్రకృతి బాగుంటే మనం ఉంటాం. ఆ చెట్లో కూర్చొని భయం చేసుకుంటే అంతా ఎండిపోద్ది, దాని ప్రయోజనం ఉండదు. సాంప్రదాయంగా ఇప్పుడు మన పిల్లలకు భవిష్యత్తు బాగుండాలంటే మన ధర్మంలోనే ఉండాలి. పిల్లలకు అదే నేర్పాలి. ఆ బొట్టు పెట్టుకుంటే ఎంత ముచ్చటగా ఉందో చూడు, ముత్యంలాగా. అందుకని మన ధర్మాన్ని మనం కాపాడుకుంటా ఉండాలి. మనం ఇతర మతాల్లోకి వెళ్తానికి వీలేదు. వాళ్ళు వచ్చింది 200 సంవత్సరాలు, మన లక్షల సంవత్సరాలకి మనం ఉన్నాం, 1000 సంవత్సరాలకే మనం. కనుక మనకి ఇంకో మతాల్లోకి వెళ్ళవాకండి, దీంట్లోనే ఉండండి. వచ్చారనుకో చీపిరి కట్ట అక్కడ చూపించండి వాళ్ళకి. దేనికంటే వాళ్ళు లేకపోకుండా ఏదో ఒకటి మనకి ఏదో మబ్బు పెట్టి తీసుకొస్తారు. తీసుకొచ్చాక మన నుంచి ఏ విధంగా లాగాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి లాభమే తప్ప మన వల్ల ఏం ఉండదు. మన దేవుళ్ళు మనకి వెనక్కి వెళ్ళిపోతారు, రోగాలు రొప్పులు ఇస్తారు. మనకి ఈ మొహం మీద ఏది రాసి ఉంటే అదే జరిగింది. మతాలు మారకూడదు. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మన పిల్లలకి అదే నేర్పాలి. ఏమ్మా, పిల్లలకి అదే చెప్పండి. స్నానం చేశారనుకో ఆయన స్నానం దండం పెట్టుకోండి, జయ శ్రీరామ్ అన్నాడు. మీకు మంచి ఆరోగ్యం వచ్చింది. ఏమ్మా, స్నానం చేయండి. ఆయనకి 2 చెంబులు నీళ్ళు పోయండి, శుభ్రంగా దండం పెట్టుకోండి. అంతకు మించి ఏం లేదు. ఆయన మనం చూడాలి తప్ప ఈ భయం చేసుకునే యేసు ప్రభు ఏం నమ్మో ఇవన్నీ మాయ. అమెరికా దేశాలు కూడా ఆ వదిలేసి మన దాంట్లోకి వచ్చి భజన చేస్తున్నారు. దేనికి? మన దాంట్లో అంత గొప్పతనం ఉంది, వాళ్ళ దాంట్లో ఏం లేదు. ఎంత చెప్పినా ఒకటే చెక్క మొక్క. మనకు అది కాదు. మనకేంటంటే సమస్తం సరస్వతి దేవుని పూజిస్తూ చదువు వచ్చేది, ఆంజనేయం పూజిస్తారు, భూత ప్రేతాలు అన్ని పోతాయి. కనుక మనకేదో మన ధర్మాన్ని మనం చూసుకోవాలమ్మా. ఏమ్మా, నువ్వు పిల్లలకి అదే చెప్పు. స్నానం చేయండి, పొద్దున్న దేవుని దండం పెట్టుకోండి, సూర్య నమస్కారం చేసుకుని అయ్యే కావాలి మనకి. మనకు ఆ రోజులు మాత్రం పెట్టుకోండి. అమ్మా, నేనే చెబుతున్నాను. మీరే రాబోయే జనరేషన్ వాళ్ళదేం లేదు, సినిమా మాదేం లేదు. మీరు నిలబడితేనే భవిష్యత్తు నిలబడింది, లేదనుకో అంతే. ఈ ఊరంతా కూడా మీరు మార్చేసుకోండి, మార్చలేకపోతే మాత్రం ఇందులోనే ఉండాలి. మన అమ్మ వెళ్తున్నారనుకో, చర్చికి వెళ్తున్నారనుకో, వెళ్ళొద్దు అని మీ గట్టిగా చెప్పాలి. సరేనా? చెప్తారా? గట్టిగా చెప్పాలి. వెరీ గుడ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కుటుంబాలు ఉన్నాయి. మా కన్న ఇక్కడ కార్యకర్త మెట్టిచింతలో ఉంటాడు, పక్కనే ఊరు. కన్నబాబు పూర్తి పేరు. ఇక్కడ గిరిజనాపురంకి చర్చ్ నుంచి పాస్టర్లు రావడం, అమాయక ప్రజల్ని, గిరిజనుల్ని మత మార్పిడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చిన్న చర్చ్ కూడా నిర్మించడం జరిగింది. సో ఇక్కడ లోకల్గా ఉండే కార్యకర్త గట్టిగా నిలబడి మా అందరికీ తెలియజేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని. ధర్మవీర్ నుంచి విజయ్ గారు, వాళ్ళ టీము చాలా దూరం ప్రాంతాల నుంచి వీరంతా కూడా కార్యకర్తలు ఇక్కడికి ఈ చిన్న గ్రామానికి ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి కొండ ఎక్కే రావడం జరిగింది. వెహికల్స్ కూడా రాని పరిస్థితి. మా కారు కిందే ఆపేయడం జరిగింది. అలాగే బైకులు కూడా చాలా ఇబ్బందితో పైకి రావడం జరిగింది. వీరంతా కూడా సాయంకాలం ఉండి ఇక్కడ ఉన్న గ్రామస్తులకి ఒక వీడియో చూపించడం జరుగుతుంది. మన దేశ చరిత్ర, మన సంస్కృతి, సంప్రదాయాలు, అలాగే ఇతర మతస్థుల దాడులు, మన ధర్మం మీద జరిగిన దాడులు కానీ, ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా మత మార్పిడి చేస్తూ ఉన్నారో అవన్నీ చూపించి కొంత అవేర్నెస్ తీసుకొచ్చి మత మార్పిడి ఆపే విధంగా లోకల్గా కార్యకర్తల్ని తయారు చేస్తూ ఉన్నారు. ఇది ఇద్దరు యువకులు కూడా గిరిజనాపురంకి చెందిన యువకులు, బుజ్జిబాబు అలాగే కృష్ణ, వీళ్ళంతా కూడా ముందుకొచ్చారు. మేము
మన ధర్మాన్ని కాపాడుకుంటాం. ఈ చర్చ్ ఏదైతే ఉందో నిర్మించారో దాన్ని తొలగిస్తాము. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పాస్టర్ని రానివ్వం అని గట్టిగా చెప్పడం జరిగింది. వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా మేమంతా కూడా రాబోయే రోజుల్లో ఈ చిన్న చిన్న గ్రామాలు, గిరిజన గ్రామాల్లో మా యాక్టివిటీస్ ఉధృతంగా చేయడం జరుగుతుంది. ఈ మండలంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే గిరిజన గ్రామాలు ఉన్నాయో అలాగే ఎస్సీ కాలనీల్లో కూడా మేమంతా అది వాళ్ళే చూసుకోవాలి. ఈ పాకలు ఎవరిని రానవద్దే. రామాలయం మన రామాలయం. ఈ రోజు నుంచి మన రామాలయం ఇది, సరేనా? జై శ్రీరామ్, జై శ్రీరామ్. అంతే అంతే. అక్కడికి ఇక్కడ రాగానే కనిపించేలా పెట్టాలి. కొంచెం బైకి చాలు. ఫోటో తీస్తే బాధేయండి. ఆ ఫోటో చేయి పెడితే బాధేయండి. అది ఆయన అలాంటి వాళ్ళని రప్పిస్తే మీ ఊళ్ళో అంటే ఊరు ప్రజలు సహకరిస్తే ఆడేమైనా చేస్తాడు. అంతే కదా. అమ్మా మీరు ఆడవాళ్ళు మౌనంగా ఉన్నారనుకోండి మన ఊరిని నాశనం చేస్తారమ్మా. సరేనా? రైట్. మన ఊరిని మనం కాపాడుకుందాం. మీ చుట్టుపక్కల అందరూ అనువుగా ఉన్నారు. బొట్టు చూడండి. వాటర్ దేనా కొద్దిగా ఎవరన్నా పిల్లకాయలు వెళ్ళి చెబుతాం అవునట్టుండి చూస్తా. అదమ్మా ఇలా చూస్తా బొట్టు పెట్టమ్మా. బుజ్జి తల్లు వాటర్ తాగటానికి సార్ మీ తమ్ముడికి సార్ అని కారు పంపిస్తున్నారు. తీసుకొచ్చితే మీ అమ్మకి చెప్పు వాళ్ళకి సపోర్ట్ చేయొద్దని అసలు. ఎందుకంటే బీజేపీ స్టేట్ లో కూడా మోదీ గారు తెలుసా నీకు? వస్తాయి కదా. మోదీ గారు అంటే ఏంటంటే ఆయనే హిందూ ధర్మం కోసం ఎంతో ఇదిగా అయోధ్యలో రామ మందిరం కట్టించడం, ఎన్నో రకాలుగా హిందూ ధర్మం కోసం ఆయన ఆలోచిస్తున్నారు. అలాంటిది ఇవాళ చిన్న గ్రామంలో మనం అలాంటివి తీసుకొచ్చాం అనుకో, ఎవరో కాదు మనమే నాశనం అయిపోతాం. ఇవాళ తమ్ముడండి ఉక్కు మనసులో ఉండేవాడు. రోజుకి 1000 రూపాయలు 2000 రూపాయలు తెచ్చుకునే మనిషి ఇవాళ మైండ్ చెదిరిపోయి ఎలా తయారవ్వడంటే ఇక్కడ మన గ్రామ దేవతలు పట్టించుకోక వీళ్ళ మతస్థులు తీసుకురావడం వల్ల వీళ్ళకి అలా జరుగుతుందండి. లేదంటే రాజుబాబు అయితే చాలా బాగా చూసుకుంటారండి వీళ్ళందరినీ. పండుగ చేస్తారా? అవును చేస్తారు. మరి ఆ పండుగ చేయకుండా మతంలోకి వెళ్ళిపోయే వాళ్ళు అందరూ కూడా మరి వాళ్ళకి పండుగ వద్దామంది. అది మరి వాళ్ళు చూసానే మీరు నేర్చుకోండి. మిగతా ఎవరు మారద్దు. సరేనా? లేకపోతే ఏ పోయి అనేసి ఏసి ప్రార్థన చేయొద్దు. గ్రామ దేవత ఉంది కదా మన చింతాలమ్మ తల్లి, అమ్మవారికి దండం పెట్టుకోండి. అమ్మాయి తీసుకొస్తుంది. అది ఆ పాప ప్రార్థనలు చేయడం వల్ల గుమ్మని రాసాను. గుమ్మని పసుపు ఫుల్గా పైనుంచి కింద వరకు రాసి ఇచ్చేయండి. నాకు ఇంక ఇచ్చేయండి. మన ఇంటికి తీసుకెళ్తారని వేసేయండి. ఊరంతా చల్లేయండి. ఈ రోజుతో మీ ఊరికి పట్టినంత కుంకుమ బొట్టు పెట్టాం మన కరకి. అదేమో రాను గారు వస్తారేమో. రాముడు గారు పట్టాభిషేకం జరిగిందంటే ఊరికి మంచి జరిగింది. మేము అందరం దూరం నుంచి ఎందుకు వచ్చాం? మీ గురించే కదా. అవునా? మిమ్మల్ని అమాయకులు చేసి మతం మార్చి మీరు అరకొరగా సంపాదించుకుని ఆ డబ్బులు కూడా దొబ్బేయడానికి వచ్చి అడుగుతున్న ఎదవలు ఎవడన్నా ఉన్నాడంటే పాస్టర్ ఎదవలు వస్తే ఏం చేస్తారు చెప్పనా? ఈ ఊరు మాదిరా, ఈ అడవి మాదిరా, మా దేశాన్ని మా ధర్మాన్ని మేము కాపాడుకుంటాం, నువ్వేం కాపాడక్కర్లేదు, వెళ్ళిపోండి అని చెప్పి తరివేయండి. కింద కూడా పెట్టండి. ఆ చుట్టూ బస్సు వేసేసి బొట్టేయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్ మనని అంటా ఉంటే మీకు ఎంత పవర్ వచ్చేస్తుంది, బలం వచ్చేస్తుంది. అదే జై శ్రీరామ్ పవర్ వచ్చేస్తుంది అనండి, బలం వస్తుంది. జై శ్రీరామ్. మీరు జై శ్రీరామ్ అంటే జై శ్రీరాముడు ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం. ఆంజనేయ స్వామి వస్తాడు. రాముడు ఉన్న చోట ఆంజనేయ స్వామి ఉంటాడు. అర్థమైందా? ఆంజనేయ స్వామి ఉన్న చోట ఈ భూతపేత ప్రసాదాలు దెయ్యాలు ఏముండవు ఇక పరుగో. అర్థమైందా? బలం వస్తుంది ఆంజనేయ స్వామి అంటే. చెప్పండి. జై శ్రీరామ్, జై హనుమాన్, జై జై హనుమాన్.
రక్షణకై సంజీవి నసగనే శౌర్యశాలి అట్టి గుణవంతు ధీమంతు నమిత శాంతు దాంతు ఇహ పరకాంతి కార్యవంతు బాహు బలవంతు అనుమంతు ప్రస్తుతింతు శ్రీరామచంద్రమూర్తికి బ్రహ్మాండ కోటులు పటనిధి శక్తి పుట్టుకతోడనే పొందినావు సామాన్య నరులెల్ల చదువ శక్యముగాని సకల శాస్త్రంబులు చదివినావు ధరణినెవ్వరికి దాట సాధ్యముగాని మేటి ప్రయోనిధిన్ దాటినావు సీతను చూసి ఆమె క్షేమమును శ్రీరామచంద్రమూర్తికి తెలిపినావు పరమ సామర్థ్య సంపన్న పవనతనయ అమరమానవగేయ శ్రీ ఆంజనేయ శ్రీ ఆంజనేయ వరద గోవింద గోవింద దీనికి వెళ్ళేదండి ముందు ఇస్తాడు కదా మైక్తో దీనికి సరిపోయింది ఇంకా ఎంత కూడా ఎలా కలనుకుంది మీరు స్పీకర్ ఇచ్చారా సార్ అంటే సెటప్ చూసుకోరు ఇప్పుడు నేను రావట్లేదు సప్లై వస్తుందండి మన 4 మిల్లు వంటి ఇతర చుట్టుప్రక్కల దేశాలను ఆక్రమించుకుని ఇస్లాం మత స్థాపనకు పూనుకున్నారు. అల్లాను నమ్మని వారిని కఫీర్లు అంటే అవిశ్వాసులు అని పేరు పెట్టి వారిని శిక్షించారు. కానీ ఇన్ని దాడులు జరుగుతున్నా చెక్కు చెదరకుండా ఇంకా ఊపిరి పీల్చుకుంటుందంటే ఎంత గొప్పదో మన సనాతన ధర్మం అర్థమవుతోందా? దీని గొప్పదనం మూలాలన్నీ వేద ఇతిహాస పురాణాలలోనే ఉంది. ఇంతటి గొప్ప సంస్కృతిని నాశనం చేస్తే తప్ప ఈ దేశాన్ని తమ చెప్పు చేతల్లో ఉంచుకోలేమని గ్రహించిన బ్రిటిష్ గవర్నర్ మెకాలే విదేశీ భాష, విదేశీ చదువులు, విదేశీ అలవాట్లు మన జాతిపై రుద్దారు. భారతీయ వినాశనానికి డేవిడ్ మెకాలే ఏ విధమైన మరణ శాసనం ఇచ్చాడో చూడండి. నేను భారతదేశం మొత్తం తిరిగా, ఒక్క భిక్షగాడు కాని ఒక్క దొంగ కాని కనపడలేదు. ఎక్కడ చూసినా సిరి సంపద తిరిగి భారతీయ వైభవాన్ని పునర్నిర్మించాను. శతాబ్దాల కాలంగా ఈ విధంగా దేశంపై, సంస్కృతిపై, ధర్మంపై జరుగుతున్న ఈ దాడులను ఆయా కాలాలలో ఎంతో వీరోచితంగా ధైర్య సాహసాలను, పాషాండ మతాలను, విదేశీ దండయాత్రలను రాణా ప్రతాప్, పృథ్వీరాజ్ చౌహాన్, శివాజీ, ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే, నానా సాహెబ్, మంగళ్ పాండే, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు, మదన్ మోహన్ మాలవ్య, గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపాదిస్తుంటారు. క్రైస్తవుల్లో దాదాపు 238 దేశాల్లో 33,000కు పైగా డినామినేషన్లు ఉన్నాయి. అందులో ఇండిపెండెంట్లు 20,000కు పైగా, ప్రొటెస్టెంట్లు సుమారు 9,000, మార్జినల్స్ సుమారు 1,600, ఆర్థడాక్స్ 781, రోమన్ క్యాథలిక్స్ 242, ఆంగ్లికన్స్ 168 ఉన్నారు. వీరంతా పూజించేది ఒకే దేవుణ్ణి అని చెప్పుకున్నప్పటికీ ఒకరంటే ఒకరికి పడదు. ఒకరు చర్చికి మరొకరు వెళ్లరు, రానివ్వరు. మత ఛాందసవాదంతో తమ మతాలే ప్రపంచాన్ని శాసించాలి అనే ఉద్దేశంతో అనేక దేశాలపై దండెత్తి ఆక్రమించుకున్న చరిత్ర క్రైస్తవానిది.